స్వామివారికి నమస్కారం చేసుకోండి. కూర్చున్నట్టుంటే నమస్కారం చేసుకోవాలి. అమ్మ, మీ మనసులో సంకల్పం ఏదైనా ఉంటే ఆ సంకల్పాన్ని మనసులో అనుకొని స్వామివారిని నమస్కరించుకోండి. శ్రీ గురుభ్యో నమః అనుకుంటుండాలి మనసులో ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ ముగ్గురమ్మల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను, ఆ తల్లుల యొక్క కృపను, ఆ జగదంబల యొక్క కరుణాకటాక్ష వీక్షణను మీ అందరిపై ప్రసరిస్తూ మీ కష్టములు, మీ దుఃఖములు, మీ బాధలు, మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని క్లేశములు తొలగిపోయేటట్టుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను, భావన చేస్తున్నాను. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. మనందరి అదృష్టం, మనందరి సుకృతం అమ్మ సన్నిధిలో గురు పూజ మహోత్సవాన్ని ఈనాడు జరుపుకోగలిగాం. మనం ఎన్నో జన్మల సుకృతం, ఎన్నో పుణ్యఫలముల నోముల అనుగ్రహమే ఈనాటి ఈ పూజా కార్యక్రమ వేదిక. ఆచార్యులు ఇప్పుడు పఠించినవి దత్తాత్రేయ అష్టోత్తర నామాలు. పూజ జరిగింది పరాశ్రీ స్వామి పాదాలకు. పెద్దలు అనుకోవచ్చు, శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క నామావళి చేత పరాశ్రీ స్వామి వారికి ఎందుకు పూజ చేశారు అంటే, పరాశ్రీ స్వామి దత్తాత్రేయుగా అన్న భావన రావచ్చు. మనము ఒక అచ్చామూర్తి లోపలికి, ఒక విగ్రహం లోపలికి భగవంతుని ఆవాహన చేసి ఆ భగవంతుని మనం పూజ చేస్తాం. ఆ పద్ధతిని అనుసరించి పరాశ్రీ స్వామి లోపలికి దత్తాత్రేయ భగవానుని ఆవాహన చేసి సూక్ష్మ రూపంలో, నిర్గుణమైన చైతన్య రూపంలో ఆయన ఈ పూజలో ఉన్నాడు. సాకారమూర్తిగా గురువుకు రూపం ఉండదు. గురువుకు ఏ స్థాయి తారతమ్యాలతో అంకితం ఉండదు. గురువు అనంతం. గురువు అనంతం, ఆద్యంతం. గురువు అజేయం. అందుకే గురువుని పరంజ్యోతి స్వరూపుడు అంటారు. పరంజ్యోతికి లిమిటెడ్ అనేది లేదన్నమాట. అందుకే దత్తాత్రేయ భగవానుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కేంద్రకంగా ఇది గురువుల యొక్క పౌర్ణమి కాబట్టి పరాశ్రీ స్వామిని గురువుగా భావించిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క శక్తియుక్తులను దత్తాత్రేయ భగవాను యొక్క శక్తితో మిళితం చేసి నిర్గుణమై నిరాకార చైతన్య స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుని యొక్క శక్తిని సాకార బ్రహ్మస్వరూపమైనటువంటి పరాశ్రీ స్వామి యొక్క శక్తితో మిళితం చేసి ఆ పూజా ఫలమును మీకు అందరికీ ప్రసరించడానికే
శ్రీ గురు దత్తాత్రేయుని రెండు మాటలు చెప్తాను. మనము ఈ పౌర్ణమి గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటున్నామన్న దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మనకు కాలగణన సూత్రం లోపల ప్రతి నిమిషం, ప్రతి సెకండు, ప్రతి సందర్భానికి ఒక అమృత తుల్యమైనటువంటి అర్థం ఉన్నది. మనకున్న మాయా ప్రపంచంలో మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల దేని విలువలు మనం పసిగట్టడం లేదు. ఏ నిమిషానికి ఆ నిమిషము, ఏ సెకండ్కి ఆ సెకండ్కి ఎంత శక్తివంతకమైనదో, ఎంత పవిత్రమైనదో పంచాంగకర్తలకు తెలుసు. అయితే ఈనాటి దినము ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా నేను చెప్పేది. ఈరోజు డేట్ ఎంత? పోయిన సంవత్సరం గురు పౌర్ణమి డేట్ రాలేదు. గురు పౌర్ణమిని ఏ మూలకాలతో, ఏ గణాంకాలతో చూస్తారన్న దానికి పంచాంగ గణనాంకాల ప్రకారంగానే మనం చూడాలి. ఈ పౌర్ణమి మనం గురు పౌర్ణమిగా తీసుకున్నాం, డేట్ ప్రకారంగా కాదు. అవునా? ఈ పౌర్ణమి రోజు జగతికే విశ్వజనీతమైనటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని పంచినటువంటి ఎందరో గురువులు ఈరోజు పుట్టారు. ఈ పౌర్ణమి రోజు ఇప్పటి నుంచి కాదు, యుగాల ఆరంభ దశం నుంచి కూడా ఎందరో ఈ పౌర్ణమి రోజు విశ్వ విజేతలైనటువంటి యోగులు పుట్టారు ఈ దినమున. అందుకే ఈ పౌర్ణమికి అద్వితీయమైనటువంటి జ్ఞాన తేజో రాశికి ఏదో కనెక్షన్ ఉందని చెప్పి బ్రహ్మ ఈ పౌర్ణమును గురువుల పౌర్ణమిగా పట్టాభిషేకం చేసేశారు. ఈ పౌర్ణమి మనకు 15th ఆగస్టు ఎలాగైతే ఇండిపెండెన్స్ డేగా, స్వాతంత్ర దినోత్సవంగా మనం ఎలా ప్రకటించుకున్నామో, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ దినమున ఎందరో యోగులు పుడుతున్నారు, ఈ దినమునకు పుట్టేటటువంటి గురువులకు ఏదో కనెక్షన్ ఉందని చెప్పి ఈ పౌర్ణాన్ని జగతి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇది అంతమయ్యే వరకు ఎందరూ గురువులుగా పరిణమిల్లుతారో, ఎవరెవరు గురువులుగా సిద్ధింపజేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పుణ్యాన్ని ధారాదత్తం చేశారు బ్రహ్మదేవుడు. అంటే ఈ పుణ్యము కేవలం గురువుల కోసమే అంకితం చేయబడేది. కాబట్టి ఈ పుణ్యము ఈరోజు అంబాత్రయ క్షేత్రంలో మీరున్నారు. ఈ క్షేత్రంలో మీరున్నారు, కానీ క్షేత్రం మీకు కనబడుతుంది, అమ్మ మీకు, ఆ ముగ్గురమ్మలు కనబడుతున్నారు, ఇక్కడ దత్తాత్రేయ భగవానుడు కనబడుతున్నారు. మీ ముందున్నోరు మీరు కనబడతారు, వాళ్ళ ముందున్నోరు వాళ్ళకి కనబడతారు, మీ అందరికి నేను కనబడుతున్నాను, నాకు మీరందరూ కనబడుతున్నారు. కానీ మీకు, నాకు, ఎవరికీ కనబడినటువంటి ఒక చైతన్య శక్తి ఇక్కడ ఉన్నది. ఆ చైతన్య శక్తి ఏంటంటే శ్రీ గురు దత్తాత్రేయ భగవానుడే. ఈరోజు ఉదయం సంధ్య 3 గంటల నుండి ఎవరెవరు క్షేత్రంలో కాలు పెట్టారో వాళ్ళందరూ శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క కృపా కటాక్షములకు పాత్రలు అయిపోయారు. 2 గంటలకే ఆయనను ఆవాహన చేశాను ఆత్మజ్ఞానంలో. ఆచార్యులు మంత్రయుక్తంగా భగవంతుని ఆవాహన చేస్తారు. నేను యోగ బలము చేత, యోగమునందు లయమై జ్ఞానశక్తి చేత దత్తాత్రేయుని ఆవాహన చేశాను. ఇప్పుడు ఉన్నాడు ఆయన ఇక్కడ. ఆయనను విగ్రహ రూపంలో పుట్టి ఆవాహన చేసి ఉదయం నేను పంచోపచార పూజ చేశాను. నా గురువు ఆయన కాబట్టి, ఈ జగతికి ఆది గురువు కాబట్టి, ఈ జగతిలో ఎందరో గురువులు పుట్టిన ఆయన అంశారూపంగానే పుడతారు కాబట్టి ఆయనను మనం స్థాపన ప్రతిష్ట చేసి పంచోపచార పూజ నేను చేశారు. ఇంకొక ఆచార్యులు వచ్చి షోడశోపచార పూజ చేశారు. తర్వాత యాగక్రమం అయిపోయిన తర్వాత మన ఆలయ అర్చకులు కూడా పూజ చేశారు. ఆయనను విగ్రహ రూపేణ మనం అందరం దర్శనం చేసుకున్నాం. సజీవ కళలతో, పూర్ణ చైతన్య కళలతోన దత్తుడు మీకు వాక్కుగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆయనను పరాశ్రీ స్వామి లోపలికి కావాలని చేశారు ఇప్పుడు అర్చకులు. జరిగిన పూజ అదే. దీంట్లో తెలిసిన పెద్దలు, మేధావులు ఎవరు కూడా దీంట్లో తప్పును వెతకవాలని దయచేసి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
పఠించింది దత్తాత్రేయ అష్టోత్తరం కాబట్టి తప్పును వెతకడంలో కూడా తప్పే ఉన్నది కాబట్టి తప్పు వెతుకోవచ్చు. గురు పౌర్ణిమ విశిష్టత ఇది. రెండవది, ప్రతి గురు పౌర్ణిమకి సనాతన హిందువులందరూ ఏదో ఒక గురుపాదములకు అంకితం కావాలి. ఈ సంవత్సరం వీలు పడలేదు, వదిలేద్దాం, వచ్చే సంవత్సరం సత్యంత వరకు ఏదో ఒక పుణ్యానికి తప్పకుండా ఒక సద్గురుమూర్తి పాదపద్మముల చెంతకు వెళ్ళి, అయ్యా నా జన్మలో అన్నీ అనుభవించాను, భోగంలో యోగి వేమన కన్నా మించిన భోగి లేడు ఈ జగతిలో, ఆయనతో పోలిస్తే మనం ఏమి భోగం చేస్తాం, మీరు తాగే తాగుడు ఒకటి తాగుడ కాదు, మీరు తినే తిండి ఒక తిండి కాదు, మీరు స్త్రీలైతే పురుషులైతే స్త్రీలతో మీరు భోగించే భోగం కాదు, వేమన యోగి కాలకంటిన దుమ్ముకు సంబంధం కాదు. అంతటి భోగలాలసాలు చూసిన మాకు విరక్తి కలిగి జన్మ వెళ్ళిపోయే దశకు వచ్చింది. వెళ్ళిపోయే ఈ జన్మకు ఒక అర్థమంటూ మాకు ప్రసాదించు తండ్రి అని మా గురువు పాదాలను పట్టుకొని గురువు చేత ఉపదేశ సంస్కారము ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రపంచం చాలా పెద్దది. ఒక భారతదేశంలో మాత్రమే ఈ విలువలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ మాణిక్యాలలాగా, వజ్రాలలాగా, అమృతంలాగా ఈ విలువలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేవు. మన సనాతన బంధువులు ఎక్కడెక్కడైతే సెటిల్ అయినారో, అమెరికాలో, కెనడాలో, లండన్లో, వాళ్ళు పాటించి అక్కడ వాళ్ళకి ఈ జ్ఞానజ్యోతిని చూపిస్తున్నారు. అసలైన వెలుగు ఇది, అసలైన జీవన జ్యోతి ఇది, అసలైన ముక్తి మోక్ష జ్యోతి ఇదని మన వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. వాళ్ళు మన ధార్మిక గురువులు చెప్పేటటువంటి ప్రవచనాలకు ఆకర్షితులై అక్కడ వాళ్ళు ఇప్పుడు సత్యమైన జ్ఞానం లోపలికి వస్తున్నారు. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి జ్ఞానం ఈ దేశంలో ఉండి మనం పుట్టాము కాబట్టి హిందూ అనేవాడు హిందువుగా పుట్టిండు, గర్వపడవచ్చు. కానీ పోయేటప్పుడు హిందువుగా కాదు, దైవ బంధువుగా వెళ్ళవలే. మనమందరం పరమాత్మ అనుకూలమే. పరమాత్మ నుంచి విడిపడ్డాం కాబట్టి మనలో ఆత్మ ఉందని పెద్దలు చెప్తారు. పరమాత్మ యొక్క ఒక అణువుగా మనం వచ్చాము కాబట్టి ఆత్మలమైనాము. ఆత్మకు ఒక శరీరాన్ని భగవంతుడు రూపకల్పన చేసి ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు మనం ఇదే దేహంలో వెళ్ళకూడదు. వచ్చేటప్పుడు తల్లి గర్భమునందు బయటకు వచ్చేటప్పుడు ఎంత పరమ పవిత్రం వచ్చావో అంతే పవిత్రంగా కాలధర్మం లోపలికి నువ్వు వెళ్ళాలి. అంటే వేదాంత శాస్త్రంలో, యోగ శాస్త్రం ఏం చెప్తారంటే, మనుష్య యోని నుండి వచ్చావు, కాలం అనే యోని లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదంటే, పుట్టి పెరిగి పెద్దయ్యాక వెళ్ళేటప్పటికి నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు, ఏం అనుభవిస్తావో నీకే తెలియదు, ఏమి తింటావో తెలియదు, ఏమి తాగుతావో తెలియదు. ఏ సమయం నందు ఏమి చేయాలని చేయక, ఏ సమయం నందు ఏమి ఆచరించాలని ఆచరించక శరీరానికి ఉండే ధర్మం అంతా చెడిపోయింది. ఉదాహరణకు ఒక కారు ఉందనుకోండి, క్లచ్ వేసి గేర్ వేయలేదు. క్లచ్ వేయకుండా గేర్ వేస్తే ఇంజన్ పాడైందా లేదా? దాని నియమిత నియమావళిని అనుసరించి దాన్ని నడుపునట్లే యాజమాన్యం దాన్ని సృష్టించినది. దానికి విరుద్ధంగా నడిపితే అది చెడిపోతుంది. కాలధర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు నడవట్లేదు. అందుకే మీ జన్మలు వికటించిపోయాయి, శరీర ధర్మం లోపించింది, ఆత్మకుండేటటువంటి పూర్ణ వికాస కళలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మీరు జీవించి ఉన్న మనుష్య శరీరంతో ఉన్న తాత్కాలికమైన పశుగణం లోపలికి వస్తారు. పూర్ణ మనుష్య గణంలో లేరు. వెళ్ళొచ్చు, కుక్కలు చేస్తాయి, నక్కలు చేస్తాయి, పందులు చేస్తాయి, మనం చేస్తాం, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. వెళ్ళేటప్పుడు పూర్ణమైనటువంటి భగవంతుని బిడ్డగా మనం వెళ్ళాలంటే ఏదో ఒక సద్గురు పాదములను పట్టుకొని అతనికి చెప్పాలి, అయ్యా అయిపోయింది. ఒకవేళ చిన్నపిల్లలైనా చెప్పొచ్చు, స్వామి కొన్ని సినిమాలు నేను చూసినాను, కొన్ని కథలు చదివాను, ఎవరో పుణ్యపురుషులు చెప్పే ప్రవచనాలు విన్నాను, నా మనసు మారింది, నేను మారాలనుకుంటున్నాను. దయచేసి నా యందు దయ ఉంచి నా జన్మను పావనం చేయి. రేపు నా వీర్యము శక్తి చేత పుట్టేటటువంటి నా పిల్లలు కూడా పరిపూర్ణమైన దైవానుగ్రహం చేత పుట్టాలి. కాబట్టి నీ జ్ఞానమును నాకు ధారపోయి
నీ బోధను నాకు ఇవ్వు, నేను నీ శిష్యుడిగా జీవించాలనుకుంటున్నాను, ఇక నుంచి మారు మనసు పొంది నేను భగవంతుని యొక్క రుజుధర్మంలో నడవాలనుకుంటున్నానని చెప్పి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పుణ్యానికి అనగా గురు పౌర్ణానికి సద్గురువు యొక్క పాదపద్మాలను పట్టుకొని తప్పకుండా గురుపదేశం తీసుకోవాలి. ప్రతి గురు పౌర్ణిమకి హిందువులు మారాలండి, ప్రతి గురు పౌర్ణిమకు మారాలి. ఎందుకంటే మన జన్మకు ప్రాయశ్చిత్తం చెప్పుకునేటటువంటి సందర్భం అది. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం భగవంతుని ముందర పోతాం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణిష్యంతి ప్రదక్షిణాం పదే పదే. చేసిన పాపాలని పోయేట్లాగా నీ ముందర తిరుగుతున్నానయ్యా అంటాం. ఆయన ముందర నువ్వు తిరుగుతున్నావు, ఆయన చూస్తున్నాడు, నీవు ఆయన చూస్తున్నావు, చేస్తున్నావు, బాగుంది. ఆయన నోరు తెచ్చి సదాస్తు అని అనేనా, నువ్వు వింటివే, వినలేదు అన్నాడే అనుకుందాం. నీకు అర్థమైందా? అవ్వలేదు. ఇప్పుడు నేనంటున్నా, నా వాణి మీకు వినబడుతుందా లేదా కదా? అందుకే గురువు ఎందుకు అవసరం ఈ మానవ జన్మానికంటే, గురువు ఏం చేయగలడు? అన్నీ చేయగలడు. భగవంతుని మెప్పించి నీ కష్టకాలమును దూరం చేయుటకు గురువుకు పెద్ద పని కాదండి. చాలా మందికి ఒక భ్రమ ఉంది. చూడండి, ఈ సంవత్సరం ఈ ప్రాంగణంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం లేదు. ఎవరెవరు కొత్తగా వచ్చిన చేతులు లేపండి. శుభమస్తు, తింపండి. పోయిన సంవత్సరం మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరో వేరే గురువుతో ఉన్నారు, అవునా? మరి ఇప్పుడు ఎందుకు అక్కడ లేరు, ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఈ మార్చే క్రమం వద్దు. ఇది హిందువుల లక్షణం కాదు. హిందువు ఎప్పుడు గుణములు మారడు, హిందువు ఎప్పుడు జాతి మారడు, హిందువు ఎప్పుడు కానీ ఈ మార్పులు కాదు. హిందువు సత్యవాది, హిందువు అహింసవాది. హిందువు ఎవడో తెలుసా? విశ్వ విజ్ఞాన విజేత. అందుకే నేనేమంటున్నానంటే, గురువుకు మీ కష్టాలు దూరం చేయడం పెద్ద విషయం కాదు. చూడండి, షట్చక్ర వేదనము చేసి ఆత్మయందు తురీయలయమైన వాడికి మీ కష్టాలు దూరం చేయడం పెద్ద పనే. నీకొచ్చిన కష్టమునకు కారణం ఉన్నది. ఒకవేళ ఆయన కపోజ్వాల చేత దాన్ని దహింపవేసిన ఎడల అది తీరిపోవునేమో, కానీ దేనినైనా అనుభవిస్తేనే పూర్ణం. దాన్ని నిలిపివేయగలడు గురువు, ఆపగలడు, ఉపశమనం చేయించగలడు, లేదా నీ కష్టానంతా ఆయన తీసుకోగలడు. తీసుకునే సామర్థ్యం ఆయనకు ఉన్నది. కానీ గురువు నీ యొక్క కష్టపు శక్తిని, నీ పాపపు రాశిని, నీ కర్మల యొక్క సమస్తమును ఆయన తీసుకొని తన యందు లయము చేసుకొని దాన్ని పరిపూర్ణము చేసి నిన్ను ఉద్ధరించగలడు. ఆయనయు దేనిని అంటని స్థితిలో ఉండగలడు. ఇది పెద్ద విషయం కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మిమ్మల్ని పుట్టించింది భగవంతుడు. ఆయన ప్రమేయం లేకుండానే నీ జన్మలో కష్టాలు వచ్చాయా? నిన్ను ఇచ్చాడు, ఆయనకు నిన్ను ఇవ్వడం తెలుసు, నీకు కష్టం ఇవ్వడం తెలియదా? తెలిసే ఇచ్చాడు. కష్టం జన్మ పరిపూర్ణమునకు సోపానం, అది నీకు తెలియదు. సీతాదేవి అశోక చెట్టు కింద కూర్చొని నేల మీద రామ 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 రాస్తున్నదంట. రావణుడు కాకల పెట్టింటాడు ఆమె చెరికట్టి. ఆమె అడుగుతుందంట, అమ్మ నీ భర్త నీ చింతన లేదు, రాజ్యాంగాన్ని రాజ్యంలో ఉన్నావు, కించిత్తైనా నువ్వు భయపడవేంటమ్మా అని అడిగిందామె. అప్పుడు సీతాసాధ్వి ఏమంటుందో తెలుసా? ఈ కష్టమునకు కారణం నేనైతే కదా భయపడడానికి, ఈ కష్టానికి కారణం నేనైతే కదా భయపడడానికి, నేను కాదు. నా ప్రమేయం లేకనే కష్టం వచ్చింది, నేనెందుకు భయపడాలి? వచ్చింది పోతుంది, ఇంకెందుకు భయం? అయితే మీ కష్టమును దూరం చేసి మీ దుఃఖములు బాపి మిమ్మల్ని ఉద్ధరణ చేసే క్రమం లోపల సెకండ్ కూడా గురువు ఏమర్పాటు చేయడు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి ఉంది మధ్యలో, అదే
జన్మ కృతాకృతం. ఏంటి? కొన్ని జన్మల సువాసన, కొన్ని జన్మల వాసన బలము చేత, ఎన్నో జన్మల శేషము చేత ఈ జన్మలో ఈ శరీరాన్ని పొంది కొన్నిటిని అనుభవించి వదిలిపెట్టాలి, వాటిని వెనక్కి వేసుకోవాలి. ఉదాహరణకి ఒక యువకుడు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే బ్యాక్లాగ్ ఉండిపోయినాయి అంటాడు. వాడు ఆ బ్యాక్లాగ్ ఫుల్ఫిల్స్ చేసుకుంటేనే కదా ముందుకు వెళ్ళగలడు. లేకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ బ్యాక్లాగ్స్ అన్ని నువ్వు తీసేసుకొని నన్ను ముందు క్లాస్కి పంపి అని అడుగుతారా? అడగగలరా? అడగలేరు. నీ ప్రావీణ్యం, నీ ప్రతిభ, నీ టాలెంట్ ప్రూఫ్ అయితేనే రేపు దాన్ని గుర్తించి నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తే, ఒక బాధ్యతను కలిగిస్తే, ఇందు పొందిన జ్ఞానం చేత దాన్ని పరిపూర్ణం చేయగలవు కాబట్టి మళ్ళీ రాయమంటాడు. ఎక్స్పీరియన్స్ కొరకు రాయమంటాడు ఆయన. ఆ విధముగానే మీ జన్మలో వచ్చేటటువంటి తాత్కాలికమైన కష్టాలకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న సుఖాలకు, చిన్న చిన్న వాటికి గురువులను దూరనాడి గురుపాదములకు దూరం కావద్దు. ఈనాడు పరాశ్రీ స్వామి చెంతన ఉన్నారు, అంబాద్రయ క్షేత్రంలో ఉన్నారని నేను చెప్పను. ఏ గురుత్వంకనం అండి, ఒక మాట లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏంటో తెలుసా? మానవ జన్మ ఎత్తాను, మొగోడిగా పుట్టాను. మనుష్య జన్మ ఎత్తాను, ఆడపిల్లల పుట్టాను. పుట్టుకకు 3 కారణాలు ఉంటాయండి. ఒకటి భోగ కళ్యాణం. ఎవరు చేస్తాడు? తల్లి తండ్రి కలిసి చేస్తే భోగ కళ్యాణం. ఆ భోగ కళ్యాణం గర్భమునందు అంకురము పిండంగా మారేటప్పుడు యోగ కళ్యాణం పరమాత్మ చేస్తాడు. ఆయన యోగ కళ్యాణం కనుక చేయకపోతే అవయవాలు ఏర్పడవు, గుండె కొట్టుకోదు, పిండం వికాసం చెందదు, నవమాసాలు నిండదు, బయటికి రాదు. యోగ కళ్యాణం ఆయన చేస్తాడు. దేవత కళ్యాణం జరగవాలి. దేవత కళ్యాణం ఎవరు చేస్తాడు తెలుసా? గురువే చేస్తాడు. ఆ దేవ కళ్యాణం ఏంటో తెలుసా? గురు బోధ. అందుకే ప్రతి గురు పౌర్ణిమకు ప్రతి హిందువు మారాలి. ఏ గురువుతో కన్నా అయ్యా నాకు మారధారణ చేయి, నాకు దీక్ష ఇయ్యి, నాకు ఉపదేశం ఇయ్యి, నాకు బోధ ఇయ్యి, నేను మారదా. మారడం అంటే బట్టలు వేసుకొని తిరగడం కాదండి. మారడం అంటే ఏంటో తెలుసా? హింసవర్జితమైన జీవితం, అహింస ధర్మమైనటువంటి జీవన విధానం. ఏమంటాడు గురువు? చూడు బిడ్డ, ఎన్నాళ్ళు బతికినా హింసతో బతుకొద్దు, మళ్ళీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నా బిడ్డవై నువ్వు మళ్ళీ అనుభవిస్తే నాకు విలువ ఉండదురా, అందుకే దీన్ని బంద్ చేయ అంటాడు గురువు. అందుకే బంద్ చేయమంటాడు. ఏంటి? మాంసభక్షణ చేయొద్దంటాడు. ఎందుకంటే ఎన్నాళ్ళు తిన్నా, ఎన్నాళ్ళు అనుభవించినా దానికి లెక్కలు చెల్లించుకోవాలి. ఆయనకు తెలుసు కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని వేల లక్షల యోగుల్లో పుట్టి 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 సచ్చి పుట్టి సచ్చి పుట్టి సచ్చి అన్నీ అనుభవించినాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఆయన సోల్ రిజర్వ్ అయి ఉంటుంది. ఆయన ఆత్మకు ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి చెప్తాడు. ఉదాహరణకి నేను మొన్న దుబాయ్ పోయి వచ్చిన. దుబాయ్లో వాతావరణం ఎట్లుంటుంది, రోడ్లు ఎట్లుంటాయి, అక్కడ బస్సులు ఎట్లుంటాయి, ఏమేమి ఉంటాయో నాకు తెలుసు. నేను దుబాయ్ పోయినా ఇది చూసినా చెప్పొస్తాను. అదేవిధంగా ఎన్నో జన్మల్లోకి మేము చూసాం. తిన్న వాళ్ళందరూ లెక్కలు చెల్లించుకుంటున్నారు, ఇప్పటి కూడా లెక్కలు చెల్లించుకుంటున్నారు. ఇకపోతే తాగడం అంటారా? తినడం కన్నా 100 రెట్లు, 1 కోటి రెట్లు బహు పాపభూయిష్టమైనది మద్యం సేవించడం. ఎంత నరకప్రాయం, ఎంత భయానకం అంటే మద్యం సేవించడం చెప్పొద్దు. దానివల్ల నష్టం ఉంది కాబట్టి మాంసభక్షణ చేయొద్దు, మద్యం సేవించొద్దు అంటాడు గురువు. ఈ రెండింటికన్నా ఒకవేళ నోటి రుచి కోసం తిన్నాము, ప్రాయచిత్తం చేసుకుందామేమో, ఉన్నాయి మార్గాలు. తాగినాం, స్ట్రెస్ పడలేకపోతున్నాం, ఏదో సమస్యతో తాగి మైమరపు చెందుటకు తాగామేమో, ప్రాయచిత్తం చేసుకుందాం. పుణ్యతీర్థాలను సేవించి సంప్రోక్షణ చేసుకొని శక్తిపాతం చేసుకుంటే తాగిన పాపం అంతా పోతదేమో. తిన్న పాపం, తాగిన పాపం పోతుంది. కానీ ఈ రెండింటికన్నా పరశ్రీ సాంగత్యం, పరపురుష సాంగత్య పాపం పోదు, దాన్ని అనుభవించాల్సిందే. అది గురువు కూడా చూసేడు. గురువు కూడా రైట్ లేదు. ఎందుకంటే ఈయన సన్యాసి, ఈయననే తాపసి, ఈయననే సర్వ సంగములను, సర్వ లయములను త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి దాని పాపం ఈయన ముట్టడు. ఎంత శిష్యుడైనా ముట్టడు, అనుభవించాల్సిందే. అందుకే ఏం చెప్తా, నేను ప్రతి వీడియోలో చెప్తాను, మద్యం సేవించకండి,
మాంసం భుజించకండి, మగువ సాంగత్యం, పరపురుష సాంగత్యం, పరస్త్రీ సాంగత్యం చేయకండి. ఈ మూడే గురుబోధ. స్వామిలో మాల వేసి మీద అక్షింతలేసి శక్తిపాతం చేసి తిరిపార ఇట్లా చూసి నా కళలో ఉండేటటువంటి కళాకర్షణం మీలో ప్రవేశించేది బోధ కాదు. నేను పరాశ్రీ స్వామి శిష్యుడను, నేను ఈ మూడింటిని వదిలేశాను అని ఎవడు అమెరికాలో ఉండి లండన్లో ఉండి సంకల్పం తీసుకున్నా వాడు నా శిష్యుడే. నాలో మాల వేసుకొని రెడ్ డ్రెస్ చేసుకొని అంటేసుకొని కింద తాత నేను అన్ని పనులు చేసినట్టు వాడు నా శిష్యుడు అవుతాడా? కాదు కదా. ఆయన అనుకోవచ్చు నేను స్వామితో బోధ తీసుకున్నాను, నేను అనుకోవచ్చు. పోనీ నేను కూడా అనుకుంటా పక్షపాతం, అర్లే మనస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటా. కాలం అనుకోవద్దు, పోనీ కాలం కూడా అనుకుంటుంది. పరబ్రహ్మ స్వరూపి అయినటువంటి జగదంబ అనుకోవద్దు. అమ్మ లేని చోటు ఉన్నదా? అమ్మ చూడని సమయం ఉన్నదా? అమ్మకు తెలియని గడియలు ఉన్నాయా? మరి ఆడ తప్పు చేసి ఆడ బయటపడుతుంది. అందుకే ఇవన్నీ మిథ్య, ఇవన్నీ జీరో, ఇవన్నీ సున్నా. ఎంతసేపు ఉడికినా ఆయాసం రాక తప్పదు, అలసిపోక తప్పదు. అందుకే ఉడకలేదు. జీవితం అనే ప్రయాణం ఉండ ఉడుకోద్దు. గురువాణిని పాటించండి, గురువాక్యమును పాటించండి, గురు మార్గంలో నడవండి. డ్రై ఫ్రూట్స్ తింటారా, పండ్లు తింటారా, ఆకుకూరలు తింటారా, పప్పు తింటారా, కాయలు తింటారా, దుంపలు తింటారా, పండ్లు తింటారా, పంచామృతాలు తాతారా, ఏమి తాతారా, అన్నీ ప్రపంచంలో అన్నీ తినండి. జీవహింస చేయొద్దు. వాటి ఉసురు ఉసురు. ఒకవేళ మాంసం తింటే కోడో మేకో చచ్చిపోలే కాబట్టి అది ఉసురు అంటావు కదా స్వామి. మందు దాకా ఏం ఉసురు, అది ఉన్నది తాటం పోస్తాం కదా అనుకుంటారేమో. ఇదేమో జీవహింస. మద్యం సేవించడం ఆత్మహింస. బుద్ధి చెడిపోతుంది, జీవుడు నియంత్రణలో ఉండడు. వాణ్ణి మైమరిపింపజేసి మందగించి వాని మత్తులో పుచ్చుతున్నావు కాబట్టి జీవహింస. నీ ఆత్మహింస. నేను నీవే లైఫ్లో మర్డర్ చేసుకుంటున్నావు, నీకు తెలియదు. తాత్కాలికమైన మరణం అని. అందుకే కదా తాగినోళ్ళు తల్లికి చెల్లిని కూడా భేదం లేకుండా చూస్తారు. అవునా కాదా? ఇవి ఎంతసేపు ఉన్నా కూడా వ్యర్థములే. ఇవి ఎంతసేపు ఉన్నా, ఇగో కిలో మటన్ ఎంతనండి చెప్పండి, గట్టి చెప్పండి. 1000 రూపాయలు. 1000 రూపాయలు బాయ్. సరే, వాడు అమ్మేటోడు ఏం ఇంజక్షన్ చేసి అమ్ముతాడో, సచిన్దాన్ని అమ్ముతాడో, పిండిదాన్ని అమ్ముతాడో, పోతుదాన్ని అమ్ముతాడో, ఏం చేసి అమ్ముతాడో తెలియదు. తెచ్చుకొని తింటే సరే. 1000 రూపాయలు వాయన తిన్నందుకు అనారోగ్యం వస్తే దవాఖానలో పోతే 50,000 వాయన, 1,00,000 వాయన, 10 లక్షలు. ఇక మందు విషయానికి ఒకటి ఎంతనండి? అయ్యో చెప్పండి, పర్వాలేదు. 200. 200 వాయే. తాగిన తప్పుకు నడుపుతో ఎవడో బుద్ధాన్ని ఇదే వాయ. పోతుందేరా పోతుందేరా? చూడండి, 199% కుటుంబాలు చెడిపోవడానికి, లక్ష్మి కటాక్షం లేకపోకుండా దుర్లభం కావడానికి కారణం ఈ మూడే. ఈ మూడే త్రిమకారములు అంటారు. వీళ్ళు త్రిమకారములు. వెనకతలకి భృగు మహర్షి శ్రీమన్ మహాలక్ష్మిని దర్శించుకున్నాడు. ఎవరు భృగు మహర్షి? లక్ష్మీదేవి తండ్రి. స్వర్గలక్ష్మి వేరు, వైకుంఠ లక్ష్మి వేరు, క్షీరసాగరం నందు ఉద్భవించిన లక్ష్మి వేరు. లక్ష్మి ఒకటే, ఆయా సందర్భంలోనైతే ఉద్భవించింది కాబట్టి స్వర్గలక్ష్మిని దర్శించుకున్నాడు భృగు మహర్షి. వెళ్ళి అడిగాడు, అమ్మా ఎక్కడుంటావు నువ్వు, ఎవరిని అనుగ్రహిస్తావని అడిగిండు. అమ్మ ఒకటే చెప్పింది, ఎవరైతే త్రిమకారములకు స్వస్తి చెప్తాడో వాని వెనుక నేను నడుస్తాను, నా ఎంత వాడు రావాల్సిన అవసరం లేదు. పూరా మాదాకేమన్నా మీ నోటికి చాలా వేసి నిరాహార యోగుల్లా పుండ్రుడప్పో, తిండి పని చేయది, నీళ్లు పని చేయది, పాలు పని చేయదు అన్న. కొబ్బరి కొండను తాగండి, ఆవు పాలు తాగండి, ఆవు పెరుగు తినండి, ఆవు నెయ్యి తినండి. ఎన్ని లేవు, భగవంతుడు ఎన్ని పుట్టించిండు మనకు. ఎన్ని 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 సత్యంత వరకు ఒక రకమైన తిండి తిన్నా తరగవు. ఈ 3 నియమాలను వర్జితం చేసి విడిచిపెట్టి ఈ గురు పౌర్ణిమకు మీరు మారుతారో మారో నాకు తెలియదు. వచ్చే గురు పౌర్ణిమ కన్నా
ఏదన్నా ఒక గురువు పాదాల దగ్గరికి వెళ్ళి త్రికరణ శుద్ధిగా సరెండర్ అయిపోండి. ఆవేశము చేతనో ఆశతోనో ఎవరినో మర్డర్ చేస్తే ఉరికంపం మీది పోయి ఉరితాడు వాడు పెడతాడు, లొంగిపోయి గొంతుకు తాడేసుకొని దిగిపోతామా లేదా? ఆడ పొగవలసిందేనా కాదా? ఆ విధముగా గురుపాదముల చెంతకు వెళ్ళి లొంగిపోండి. అయ్యా తప్పు చేశాను, తిన్నాను, తాగిన, ఆటాడిన, అయిపోయింది, నా మెడకు తాడే, ఉరితాడు కాదు, నా మెడకు తాడే, తాడంటే మాల, నా మెడ ఒక మాల పడే, నా నెత్తి మీద చేయబెట్టు, నా పాపాలని ఓనీకే, ఇక నుంచి నేను మంచిగా ఉంటా అంటే ఎంత గొప్ప జీవితం అది, ఎంత గొప్ప జీవితం, ఎంత అద్భుతమైన జీవితం అది. మీకు తెలియదు, ఆ జన్మ అద్భుతమైనటువంటి జన్మ. 84 లక్షల జీవరాశులో అలా మారిన జన్మ ఉత్తమమైన జన్మ. ఒకవేళ అలా మారకుండా మన ఇష్టం వచ్చినట్టు, అంటే ఇంతకుముందు ఉన్నట్టని ఇప్పుడున్నట్టని ఉంటే దాంట్లో మనకేం తేడా లేదండి. ఒకటే తేడా, అవి తెలుసుకొని తిరుగుతాయి, మనం మూసుకొని తిరుగుతాం. ఒకటి, వాటికి మాట రావు, మనకు మాటలు వస్తాయి. ఇవే, ఇది ఏం లేదు, అంతా సేమ్. ఈరోజు గురు పౌర్ణమికి ఇక్కడ ఉన్నారు, కొంతమంది బోధ తీసుకుంటామని చెప్పారు. చేతులు లేపండి, ఎవరెవరు బోధ తీసుకుంటారు? శుభమస్తు. మళ్ళీ ఒకసారి మంచిగా ఆలోచన చేసుకుంటే, ఆవేశంతో చేతులు లేపారేమో, ఆవేశపడవద్దు, ఆలోచించాల్సిన అవసరం ఇది. దయచేసి వినాలి, దయచేసి వినండి. చూడండి, ఒక పార్టీలో సభ్యత్వం తీసుకుంటే, బీజేపీ పార్టీలను, కాంగ్రెస్ పార్టీలను, బీఆర్ఎస్ పార్టీలను ఒక సభ్యత్వం తీసుకుంటే, నేను ఫలానా పార్టీలో పనిచేసే కార్యకర్తను అని ఒక సభ్యత్వం తీసుకుంటే, మనకి ఏదైనా జరిగితే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్పందిస్తారా లేదా? జగమెరిగిన సత్యం ఇప్పుడు ఉంది, వర్తమానంలో దాన్ని కంపేర్ చేసి చెప్తున్నా, మీకు అర్థం కావాలి. అలాగే గురుబోధ తీసుకున్న వానికి 33 కోట్ల దేవతలు సహకరిస్తారు. ఎందుకంటే అది దేవ గంధర్వ ప్రజాపత్యమైనటువంటి సభ్యత్వం. ఎవరిని మెప్పించాలో వాళ్ళని మెప్పిస్తుంది గురుబోధ, ఎవరిని ప్రసన్నం చేయాలో వాళ్ళని ప్రసన్నం చేస్తుంది గురుబోధ. అందుకే గురుబోధకు, గురు ఉపదేశములకు, గురువులకు ఈ భారతదేశంలో అగ్రస్థానం ఇచ్చారు మన వాళ్ళు. ఇలా కష్టాలు అంటారా? ఇప్పుడు అంటారు, చాలా మంది మనసులో వెతుకుంటారు, స్వామి గురుబోధ తీసుకుంటాం కానీ కష్టాలు వస్తాయంటారు. చూడండి, ఒక విషయం, తిన్నామంటే ఏదైనా తప్పదు, కడుపులో శూన్యమైపోతుంది. తాగినమంటే పోయేక తప్పదు, కడుపులో మాయమైపోదు. పుట్టినమంటే ఈ జగతిలో పగలు రాత్రి రెండు ఉన్నట్టునే కష్టం సుఖం సమానం. మనమే దాని భూతత్వంలో పెట్టి చూస్తాం, అయ్యో ఇట్లాగే కదా, వాడు అంటుంటాడు కదా, నేను ఇంటుండగా అన్నకన్నే స్ట్రెస్ పెరిగిపోతుంది, తారతమ్యాలు వస్తాయి, భేదాలు వస్తాయి. చూడండి, ఆడి తప్పని హరిశ్చంద్రుడి కన్నా గొప్పగా మీరు, హరిశ్చంద్ర మహారాజు కన్నా ఎవరన్నా గొప్పలుంటే చేయలేమండి అబ్బా, ప్లీజ్ ఒకసారి ఎవరన్నా పుణ్యాత్ములు హరిశ్చంద్రుడి కన్నా గొప్పలుంటే చేతులు లేవురబ్బా. హరిశ్చంద్రుడి యొక్క ధర్మపత్ని, హరిశ్చంద్రుడి యొక్క ధర్మపత్ని, ఆమె కన్నా గొప్ప స్త్రీలు ఎవరైనా ఉంటే చేతులు లేపండమ్మా. మరి వాళ్ళు కష్టాలు పడలేదా? వాళ్ళు కష్టాలు పడలేదా? వాళ్ళు ఏడ్చలేరా? బాధపడలేరా? మరి మీరెందుకు బాధపడతారు? మీరెందుకు దేవుళ్ళని, గురువులని ఎందుకు డిస్క్రిమినేషన్ ఎందుకు? అసలు నాకు అర్థం కాదు. ఈ బాధ నాది ఒకటే కాదు, భారతదేశంలో ఉండేటటువంటి గురువులందరినీ బాధ. ఈనాడు ఈ గురుపీఠంలో ఉన్నారు, వచ్చే సంవత్సరం ఇంకో గురుపీఠం పోతారు. ఏంటి ఇది? ఈ చెట్టు ఎండిపోయింది, పచ్చని చెట్టు మీద పోదాం అన్నట్టు పక్షుల్లా కన్నా, లేకపోతే ఇక్కడ మేత లేదా అక్కడ మేత ఉందని పోయి తిందామనే జంతువులలా కన్నా, మీరు పక్షులా జంతువులా? మనుషులా? మనుషులైతే ఇట్లా మారదు. ఇది నా బాధ కాదు. అంటే ఈరోజు ఈ సంవత్సరం వచ్చిండ్రు, వచ్చే సంవత్సరం రారు అని నేను చెప్పట్లేదు. చూడండి, భూమి ఉన్నంత వరకు మేము పరిశోధిస్తే పరశ్రీ స్వామికి ఒక్కరికే పక్షపాతం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. స్వామికి పక్షపాతం ఉండదు. నేను సమన్వయమైన ధర్మం చెప్తా, సమానమైన జ్ఞానం చెప్తా, ఎవరిని ఎత్తుకొని ఎవరిని దింపను, తప్పేముందో అదే మాట్లాడాలి. రాని రాకపోయి
చూడండి, మీరు మళ్ళా నాతోకి రావాలంటే మిమ్మల్ని ఇంద్రజాలికంలో పెట్టడం ఒక సెకండ్ కాదు, మిమ్మల్ని మత్తులో పెట్టడం ఒక సెకండ్ కాదు. ఈయనే బుడబుడ కన్న నిండా ఏడుస్తారు ఎక్కడికైతే మీ సర్వస్వం రాసిచ్చిపోమంటే రాసిచ్చిపోతారు. అక్కడి గారడి విద్యలు నేను చేయగలను. త్రిపుర సుందరైనటువంటి జగన్మాతనే ఆవాహన చేసినోని, ఆ తల్లినే పరవశింపజేసినోని మిమ్మల్ని మోహంలో పెట్టడం పెద్ద లెక్క. ఇప్పటి వరకు నా భావంతో ఏకమైన వాళ్ళు కొంత, నా భావం నుంచి వేరుపడ్డ వాళ్ళు ఎక్కువ. సోషల్ మీడియా మాధ్యమంగా నన్ను లక్షల మంది చూస్తున్నారు, వ్యూస్ లక్షలు పోతున్నాయి, రావడం 1000 కూడా 100తో వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నా జ్ఞానం స్వచ్ఛత వైపు నడుస్తూ ఉంది, స్వచ్ఛతలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు నా భావం నచ్చదు. ఎందుకు నచ్చదు? నేను ఏ మాట కామాట కేటేస్తుంటాను. దువ్వను వాళ్ళని తల మీద చేయబెట్టి దువ్వను ఒక దెబ్బ కొడతా కదా. అందుకే గురుబోధ తీసుకున్న వాళ్లకు పార్టీలో సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తల నాయకుల సపోర్ట్ ఉన్నట్లనే గురుబోధ తీసుకున్న వాళ్లకు జగతిలో ఉండేటటువంటి సమస్త దైవ కళలతో, సర్వ దేవతలతో వాళ్లకు సపోర్ట్ ఉంటుంది. ఇది హక్కు. ఇక రెండవది, గురుపాదములను ఆశ్రయించి గురువు చెంత ఉపదేశము తీసుకున్న వాళ్ళకి ఇంకొక రిజర్వేషన్ ఇచ్చింది ప్రకృతి. భగవంతుడు బ్రహ్మదేవుడు ఇచ్చారు. ఏంటో తెలుసా? జన్మరాహిత్యం. ఇంకా మళ్ళీ పుట్టరు వాళ్ళు. పుట్టారంటే అర్థం ఏంటి? ఈ భూలోకంలో పుట్టారు. అమెరికాకు వీసా పాస్పోర్ట్ అంటే అమెరికా పోదామా లేదా? ఈ భూలోకంలో నుండి విడిపోయి ఈ భూలోకంలో పుట్టకుండా అతీతమైనటువంటి కష్టమే లేని లోకం, దుఃఖమే లేని లోకం, సంగీత చుక్కలు రాలని లోకం, అద్భుతమైన లోకాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మాండంలో. అట్టి లోకంలో ఎందు పుణ్యభాజనులై జన్మించాలంటే ఈ జన్మలో మనుషులు ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కర్మఫలమును అనుభవించి కర్మములకే పనికొచ్చేవి యజ్ఞములు. యాజ్ఞిక ధర్మం అంతయు అంతే. కానీ జీవుణ్ణి ముక్తి మోక్షం వైపు తీసుకెళ్లేది ఒక గురుబోధ మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లగైతే గమనించగలరు. ఈనాటి పౌర్ణమికి ఉండే విశేషత ఏమిటంటే గురువు చూడండి, తల్లి తండ్రిని పరిచయం చేయగలరు. అమ్మ, మా అబ్బాయి ఎవరు, మా తండ్రి ఎవరు, మా నాన్న ఏమంటే ఈడేనప్ప నీ తండ్రి అని చూపిస్తారు. తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేయగలరు. చూడు బిడ్డ, గిడకి ఇంత పెట్టుబడి పెట్టినా గడ ప్లాట్ ఉంది, గడ మన భూమి ఉంది, గడ ఫ్యాక్టరీ ఉంది, గిట్ట చేసుకో గడ్డ చేసు, కానీ దీన్ని నమ్ము కొన్ని నమ్మొద్దు, ఈ పార్టీ పోటే ఆ పార్టీ పోటే కానీ తండ్రి అన్నీ చూపిస్తాడు. ప్రపంచాన్ని, తల్లిని, తండ్రిని, బంధువులను అందరినీ పరిచయం చేసే తల్లిదండ్రులు, బంధాలు, బంధుత్వాలు. కానీ భగవంతుని, జగతిని, జగతిలో ఆంతరంగికంగా మిళితమై ఉండేటటువంటి అమృత సమానమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేదేవాడు, పరిచయం చేసేదేవాడు. అందుకే ఎత్తిన జన్మకు పుట్టిన ఈ పుట్టువాడికి ముగ్గురు కావాలి. జన్మనిచ్చిన తల్లి, తండ్రి, ఇద్దరు, గురువు. ఈ ముగ్గురు అయితే ఆ జన్మ ముక్తి పొందినట్టు. ఒకవేళ ఓళ్ళు మనల్ని అన్నారు, మనం ఎవరినన్నా కట్టాము. సచ్చినాడు పుత్రుడు తండ్రికి పున్నామ నరకం తప్పిస్తాడన్న నీతి మన ధర్మంలో ఉన్నది. ఒకవేళ పిల్లలు పుడితే, అందున మగపిల్లాడు పుడితే, ఒకవేళ మగపిల్లాడే కాదు అల్లుడు కూడా పెట్టవచ్చు, ఇంకా అందరూ కూడా పెట్టవచ్చు. వాళ్ళ కట్టెలు వస్తే సచ్చినాడు మనకి ఇంత పిండం పెట్టి ఉత్తమ లోకాలకు పంపిస్తారు. వాళ్ళే పెట్టకపోతే ఆయువు తీరి సస్తామండి. సచ్చిన తర్వాత మనకి ఇంత పిండం పెట్టి మన ఆత్మకు శాంతి కల్పించలేని నాదుడు ఈ భూప్రపంచం ఎవడు లేకుంటే అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? అందుకే కాలు చేతులు పెట్టున్నాగా బుద్ధి పనిచేసేటప్పుడే, కంటి చూసినప్పుడే గురుపాదములను పట్టుకొని గురువుతోనో బోధ తీసుకుంటే ఇట్లా ఈ పువ్వు తీసి పాడేసినంత ఈజీగా వాడేస్తాడు నేను ఉత్తమ లోకాలు. ఖచ్చితంగా పిల్లలు చిన్న పెట్టి మనకు ఉత్తమ శాంతులు ఇస్తారన్న గ్యారెంటీ ఏమైనా ఉంటే, అందుకే కడుపున పిల్లలు నమ్ముకోకూడదు. గురువు నమ్మురి, గురువు నమ్ముకోరు. అన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఇంకొక లాస్ట్ లాభం చెప్తాను. మానవ శక్తులని స్తంభించిపోయి మనిషి అనేవాడు ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో యశోద హాస్పిటల్ అడ్మిట్ అయినావు, కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయినావు,
ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయినావు, డాక్టర్లు కూడా పూర్తిగా గ్యారెంటీ ఇవ్వలేదు. అట్టి తరుణం నాకు ఏ శక్తి అవసరమో, ఏ శక్తి ఆ జీవుడి యొక్క ఊపిరి కట్టుబడతాడో వాడే సద్గురువు. నీకుండే బ్యాంక్ బ్యాలెన్స్ అడ్డుపడదు, నీకుండే ఆస్తులు అడ్డుపడవు. అట్లా అడ్డుపడేటట్టుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికుంటుండే. అదే స్వామి, కర్మదీనికి ఎవరైనా పోతారు కదా, అది పెద్ద విషయమా? ఎవరైనా పోతారు, ఎప్పుడైనా పోతారు, నేను కాదను, దాన్ని నేను కాదనట్లేదు. జన్మ పుట్టిన తర్వాత 3 గండాలు ఉంటాయి. 3 గంటలు దాటిందా వాడు 100 సంవత్సరాల కంటే ఎక్కే పరిస్థితి వస్తాడు. ఏదో ఒక గండంలో ముట్టుకుమంటే నడమందనే స్వాభావం. గండములు తప్పి నువ్వు మొత్తం పరిపూర్ణమైన ఆయుష్ను అనుభవించాలన్నా కూడా సద్గురువు యొక్క పాదపద్మంలో యొక్క చదువు కావాలి. కానీ ఈ పాపిష్టి కాలంలో బతికేదంతా పోయేదే నయం అనుకుంటారా? అనుకోండి, మీకుండే కష్టాలు అటువంటి వాడు అనుకోండి. నాకేం తెలుసు, నేనేమైనా అనుభవిస్తానా, నాకేమైనా కష్టాల గురించి తెలుసా? నేనేమైనా కష్టపడాను, నేనేమైనా కష్టపడ్డానా, బాధపడ్డానా? అలా మీరు ఇచ్చిన పైసలతో తింటా ధ్యానం చేస్తాను. నాకేమైనా కష్టాల గురించి తెలుసా? పాడా, మీకుండే కష్టాలు అంత పెద్దవి కాబట్టి అనుకోండి. కానీ అనుకున్న విషయంలో ఒక లాజిక్ మిస్ అయిపోతున్నారు. మీరేంటో తెలుసా? ఎవరికే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అందరు వినాలి. లాస్ట్, తనను తాను సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే హక్కు ఎవరికి లేదు. ఎందుకు లేదు స్వామి? మా కష్టాలు తట్టుకోలేపక, భరించలేపక, ఆ పేరు భరించలేపకనే హ్యాంగ్ చేసుకుంటాం, పురుగుల మందు తాగి చస్తాం, లేదా బాయిలో దుంకి చస్తాం, లారీ కింద పడతాం, ట్రైన్ కింద పడతాం, ఏదో చేసుకుంటాం అనుకుంటారు కదా. సెల్ఫ్ సూసైడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చేసుకునే హక్కు ఎవరికి ఉందో తెలుసా? అయోనిజలకు మాత్రమే. నీ పుట్టుకకు కారణం నువ్వు కాదు, ఎవరో నిన్ను పుట్టించాడు, ఎవరో నిన్ను కన్నారు. పోయే హక్కు నీకెవడించాడు? నీకుగా నువ్వు రాలేదు, మరి నీకుగా నువ్వు ఎదుగుపోతున్నావు. ఈ పిచ్చి కష్టాలకు బానిసవయ్యా. పుట్టి పెరిగి పెద్దగైనాక నీకు విషయ పరిజ్ఞానం లేక, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి నీకు టాలెంట్ లేక, ఎక్స్పీరియన్స్ లేక, అనుభవం లేక, అప్పుల పాలై నష్టపోయి ఎవరిని నమ్మాలో వాడిని నమ్మాలి అనే జ్ఞానం లేక, ఎవరితో స్నేహం చేయాలో వాటితో స్నేహం చేయాలనే జ్ఞానం లేక, వాడు కాస్త నీ నెత్తి మీద సేవిటి నీకు అప్పుడైపోతే ఇంకేదో వగేర 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 జరిగిపోతే రాక వచ్చి నీ జన్మను సునాయాసంగా మీరు తాకట్టు పెడతారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరిచ్చారు మీకు హక్కు? అది ఎప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ అలా మరణించిన ఆత్మలు ఎంత భయంకరంగా ఘోషిస్తాయో మీకు తెలుసా? చూడండి, సావు ఎప్పుడన్నా వస్తుంది, సస్తం, ఏదో విధంగా సస్తం. సచ్చేటటువంటి చావుకు కూడా లెక్కలు ఉన్నాయి, మీకు తెలుసా? మాకు తెలుసు. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు? 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి కూడా సూసైడ్ చేసుకోదు. చేసుకుంటారా? చేసుకో. ఇంకా కొట్టనికి పోతే అవి ఆత్మను రక్షించుకోవడానికి దొరుకుతాయి. జింకను సింహం పట్టడానికి పోతే దొరుకుతాయి కదా. ప్రాణాన్ని కాపాడుకునే ఒక హక్కు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనమైనా కూడా ప్రయాస పడతాం. లేదు, ఎవడైనా సావానికి ఇష్టపడడు. కొంతమంది ఉంటారు, రావటంలో నీ పాత్రత లేదు, పోవటంలో కూడా నీ పాత్రత ఉండకూడదు, వాడు తీసుకెళ్ళాలి. దాన్ని ఏమంటారు తెలుసా? అలా చనిపోయిన మరణాన్ని ఏమంటారు తెలుసా? ఇచ్ఛామరణం. ఇచ్ఛామరణం అంటారు దాన్ని. అంటే ఆయన తీసుకెళ్ళాలి, లేదా నీవుగా ఆరోగ్యభరితంగా నీ ఊపిరి వదిలిపెట్టాలి. అదే ఇచ్ఛామరణం. అలా మరణించిన వాళ్ళు దేవత గణాలలో కలుస్తారు, ఆత్మలుగా ఉండిపోరు, ఇక్కడ ప్రేతాత్మలుగా. ఇటువంటివి ఏ అనర్థం సంభవించినను నీవు గురుపాదములను ఆశ్రయించి ఉంటావు కాబట్టి గురువు అన్నిటిని ఫిల్టర్ చేయగలడు, అన్నిటిని ఫిల్టర్ చేయగలడు. కంప్యూటర్లో గల వైరస్ అంతా తీసేసి, కంప్యూటర్లో గల ఫోన్ యొక్క వైరస్ అంతా డివైడ్ చేసి అంతా తీసేసి ఫోన్ని క్లారిఫై చేసినట్టుగానే గురువు నీ యొక్క జన్మను పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయలేదు,
మళ్ళీ సంవత్సరానికి గురు పౌర్ణమి వస్తుందా రాదా? ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందూ అందరూ కూడా హిందువుని అని చెప్పుకునే ప్రతి హిందూ, ప్రతి సనాతనుడు, ప్రతి ఒక్కరు తప్పకుండా నాకు ఒక గురువు ఉన్నాడు, నా గురువు ఒకడు ఉన్నాడు అని గల్ల ఎగిరించి మరి చెప్పాలి, కాలర్ ఎగిరించి. తప్పట్లు పెట్టాల్సిన సందర్భం కానీ నేను చెప్పుకోకపోతే కొంచెం గాంభీర్యంగా చెప్తున్నా కాబట్టి కొట్టాలని అర్థమైపోయింది. నా పిల్ల ముందు ఇంటికాడ అంటారు, నా మూడున్నాడు ఇంటికాడ అంటారు. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు నా కొడుకు లాయర్, కలెక్టర్, నా కొడుకు ఇది, నా బిడ్డ ఇది, నా బిడ్డ అమెరికా ఉంది, నా కొడుకు లండన్ ఉన్నాడు, నా కొడుకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే. ఇవన్నీ వృధా, ఇదంతా మాయా, ఇదంతా ట్రాష్, ఇదంతా భోగం, ఇదంతా మాయా, మీకు తెలియదు. అందుకే ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పి మొత్తం గురు స్తోత్రాలు, గురు పాఠాలే పాడాలని చెప్పి మొత్తం గురువుల పాఠాలే పాడించాను నేను మైక్లలో. విన్నారో లేదో, నా మైకంలో పడిపోయిపో వెళ్ళిపోవాలి. అంత మాయా. ఏది సత్యమో తెలుసా? పరమాత్మ యొక్క చైతన్యంలో లయమవుటే సత్యం. అది మీకు సాధ్యం కాదు, గురువు తీసుకెళ్ళగలడు. ఇప్పుడు తులవారం చేసేవాళ్ళు ఎవరెవరు ఇక్కడికి రావాలి. ఎవరైనా ఏదైనా అసౌకర్యం ఉంటే బయటికి వెళ్ళొచ్చు, అనగా ఇదో వస్తే వెళ్ళొచ్చు. ఇవి రెండు కాలేదు, ఇదైందంటే కూడా పోవచ్చు. ఇవేవి కాదు, జర నవ్వు వీరుతున్నట్టు లేదు, నిలబడండి, తప్పులేదు. మీరు నా పిల్లలు, నా కడుపులో పుట్టకపోయినా మీరందరూ నా పిల్లలు. మీ ఆధారం అనగా దర్జా ఇళ్లలో సోఫాల మీద కూర్చున్న పెయ్యి కింద మీద కూర్చున్నారంటే ఏం అలవాటు పడుతుంది? అది నేను అర్థం చేసుకున్నా. ఈ పూటకే టీవీ ఆన్ చేసుకుని అలా సీరియల్ చూస్తుంది. ఇలా స్థిరమై కూర్చోవాలంటే ఏ మొక్కుకుంటుంది ఈ పానం? అందుకే బాగా బయటకు పోయి ఇంకా ఫోన్లు ఏదో చూస్తేనే పానం తీరాలి. తులావారం చేసే వాళ్ళు ఇక్కడికి రావాలి. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఈనాటి గురు పౌర్ణమి యొక్క మహోత్సవాన్ని ఈ ప్రపంచంలో ఉద్భవించినటువంటి అందరి యోగుల, సిద్ధపురుషుల, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధు సంతు అందరి యొక్క అనుగ్రహం మీ అందరికీ సిద్ధించాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.